నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. చాలా కాలంగా మత మార్పుల గురించి మనము చర్చిస్తూనే ఉన్నాం. చాలా వరకి చాలా మందిని అంటే ఒత్తిడి చేసి మరి వాళ్ళని మతం మార్పిడి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి చేస్తున్న విషయాలు కూడా మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏంటంటే సాదిక్ అనే వ్యక్తి ఒక కుటుంబాన్ని ఎలా చేశాడు? అంటే మతంలోకి మారమని ఎంత ఒత్తిడి చేశాడు? తనతోని అంటే ఒత్తిడి చేసి తన ఆస్తి మొత్తం ఎలా రాయించుకున్నాడు? ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అందరికి నమస్కారం. సార్, సాదిక్ ఇది వార్తలలో బాగా వినిపిస్తుంది. మత మార్పిడి గురించి. అంటే తాను ఎలా మత మార్పిడి చేయమని ఆ అమ్మాయిని ఎలా ప్రలోభపెట్టాడు? తన దగ్గర ఉన్న ఆస్తిని ఎలా రాయించుకున్నాడు? ఏంటి? తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు? ఇదంతా గూడా అసలు ఏంటంటారు సార్? ఎందుకిలా జరుగుతుందంటారు? ఒక్కొక్క పేర చూస్తుంటే గుండె తడైపోతుంది. అంటే మరీ బండరాళ్ళుగా మారి హింసాత్మక దృక్పథం ఉన్నాడు తప్ప ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా ఇది చదివితే గనక కళ్ళమ్మటి నీళ్ళు రాని ఉంటారండి. ఎందుకంటానంటే తను చక్కగా చిన్నప్పటి నుంచి మాట నేనే గెత్తి అన్నిట్లో ఉండేదాన్ని. ఆయన తండ్రి గారు మంచి పేరు మర్యాదల వ్యక్తి, చాలా కష్టపడే త్యాగానికి పెట్టింది పేరు. ఆయన హీరో రోల్ మోడల్. ఆయన పొరుగు నా వల్ల చెడ్డ రాకూడదని జాగ్రత్తగా ఉండేదాన్ని. నా తమ్ముడు మన చడిపోయాడు యాక్సిడెంట్లో అని రాసుకుంటా. ఈ సాదిక్ ఖాన్ అనే అతను ఏ విధంగా ట్రాప్ చేశాడు. ఎందుకంటే చాలామంది అండి, ఇప్పుడు నేను విజయవాడలో కూడా చూశాను, అహ్మద్ ఇస్మాయిల్ ఎవరన్నా, ఈ చాలా చోట్ల జిమ్ ట్రైనర్స్, మతం ఎదరగాండి, జిమ్ ట్రైనర్సు, డ్యాన్స్ ప్రోగ్రామర్సు, టాటూసు, ఎక్కడైతే ఫిజికల్ ఇంటిమెసీ వస్తుందో దాన్ని అడ్వాంటేజ్గా చూసుకుని ఒక మహిళ పెళ్ళైన అమ్మాయి, పెళ్లి కాని వాళ్ళైతే పెళ్ళైన అమ్మాయి భర్తతో ఏమైనా అసంతృప్తి చాలా ఇప్పుడు ఎవరో చిన్నదాన్ని పెంచుకుని లేనిపోని సానుభూతి చూపించి ప్రైజ్ చేసి ఇవాళ ట్రాప్ చేసి ఈ దుర్మార్గమైన కాండ మళ్ళా చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. జిమ్ముల్లోనూ, డ్యాన్స్ క్లాసులోను, లేదా టాటూస్లోను, లేదా ఈ ట్రైనింగ్ వాటిల్లోనూ. అందులో ఒకటి పిఠాపురం సంబంధించిన పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీ ఏఈ నూకరాజు గారి కుటుంబం వాళ్ళ బలైపోవటానికి కారణం చాలా బాధాకరం. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ప్రేమవివాహం చేసుకుంది. సరే, భర్తకి ఆ అమ్మాయికి కొంచెం డిఫరెన్స్ రావచ్చు, కానీ కొడుకుని బాగా చేయడానికి ఫైరింగ్, షూటింగ్ అది నేర్పించడానికి వెళ్తే అతను దానికి ఇన్స్టిట్యూట్ ఉన్నట్టుంది. అలాగా దాంట్లో అడ్వాంటేజ్గా తీసుకుని, ఎందుకంటే మరణవాంగ్మూలం అనేది అంతిమంగా అండి, అంతకుమించి మనం చూడాల్సిందే లేదు. అది తీసుకుని అమ్మాయిని అంటే రాసుకున్న ప్రకారం ప్రైవేట్ ఫోటోలని పెట్టుకుని ఆఖరికి భర్తను చంపేశాడు. చంపేసి ఈ అమ్మాయిని 100 కోట్ల రూపాయలు రాసిన 40 ఆస్తి మొత్తం రాయించుకుని, విజయసాయిగా చెప్పిన ప్రకారం 40 కోట్ల రూపాయల ఆస్తి రాయించుకున్నాడు. నరకం ఏర్పరిస్తే అటు ఇటు చేయలేక, ఏమి చెప్పుకోలేక పరిస్థితులు అక్కడ కొడుకుని చంపేస్తాను, తండ్రిని చంపేస్తాను, నువ్వు కొడుకు అది కొడుకు. నేను ఏ తల్లి అన్నా, ఏ నాయ అన్నా, అమ్మమ్మ తాతయ్య అన్నా మనవని చంపుకుంటారా? తమ మనని చంపి ఎందుకని మనవని కూడా బతకనివాడు నరకయాతన పెట్టి కాలు చేయి తీసేసి రోడ్డు అడుకుని దట్టి చేస్తా అన్నాడు అనే అలాంటి భావనతో అనుకుంటా నలుగురు కలిసి కారు ఏమో డ్రైవర్ని తెప్పించుకుని నువ్వు డ్రైవర్ని ఇంటికి పంపించేసి కారు వేసుకెళ్ళి 3 సార్లు రౌండ్ కొట్టి రాజమండ్రి రోడ్డు కమ్మరి వెళ్ళి దూకేశారు. ఆ కిర్రోడికి స్విమ్మింగ్ నేర్పించేది తల్లి. మొత్తానికి ఆ అబ్బాయి ఈదుకుంటా బయటపడితే అక్కడ లోకల్ ఫిషర్మెన్ తీసుకుని కాపాడారు. 15 నిమిషాలు అబ్బాయి, నేను అదృష్టవంతుడనలా దురదృష్టవంతుడనాలా అతను వెంటాడటానికి గద్దలో కాకులు కూర్చుని ఉంటాయి. వీళ్ళు ఎంత జరిగితే ఆ అమ్మాయి బాధపడతా, నన్ను మతం మార్పిడి చేయమన్నారు, బలవంతాన పుస్తకాలు చదివించాడు, కొట్టేవాడు, చంపుతాననేవాడు, తీసుకెళ్ళి తోసి బయటికి లాక్కొచ్చి నరకేతన పెట్టాడని ఆధారాలు పెడతంటే ఇవాళ అతను పారిపోయాడు కదా. పారిపోయిన తర్వాత పోలీసులు మీరట్ వెళ్ళి పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఇవాళ కొంతమంది ఇప్పుడు దీన్ని బట్టి మతం మీద రాజకీయం చేయడానికి వస్తే రెండూ ప్రమాదమే. ఒక వ్యక్తి కానీ అతని కుటుంబం కానీ, అతని కుటుంబం కూడా చెప్పిందంట అమ్మాయి, ఇలా నన్ను పెళ్లి చేసుకుని లేదా ఇలా పెళ్లి చేసుకుంటే రెండో మూడో నాలుగో పెట్టుకుంటాడు ఆయన, తెలియదు నాకు అది. చెప్పిన తర్వాత ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ చేసిన నీచమైన పనికి మొత్తం మతాన్ని లేదా వర్గాన్ని, ఆ కులాన్ని, ప్రాంతాన్ని అంటాం తప్పు. దాని మీద నేను నిలబడను. ఒక నీచుడు చేసిన దానికి మొత్తం ఆ మతాన్ని ట్రోలింగ్ చేయటం అనేది, లేదా ఒక కులాన్ని ట్రోలింగ్ చేయటం అనేది, లేదా కుటుంబం చేసిన దానికి
ఇది అబ్సల్యూట్లీ తప్పు. మన ప్రజాస్వామ్యం మనమే కోణం ఉన్నాం. అదర్ సైడ్ ఆఫ్ దిస్ ఈ మతం కోణాన్ని ఎందుకు విస్మరించకూడదు? అంటే అమ్మాయి చేసిన దాన్ని ఆరోపణ కాదు, అది రాసి మరణవాంగ్మూలం అది. పైగా అలా ఇంతటి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి వాళ్ళ బయలుదేరతా వీళ్ళు మైనారిటీ మతస్థులు చాలామంది రాస్తున్నారు, ఆ అమ్మాయి పొరపాటు లేకుండా అలా అవుతుంది. చచ్చిపోయిందయ్యా యువతల. ఇవాళ ఈ సాదిక్ అనేవాళ్ళు ఆ లాయర్లు కుప్పలు కుప్పలుగా వచ్చి బయట బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారంట. ఆ అమ్మాయి చెప్పుకుంటానికి అమ్మాయి లేదయ్యా, ఇంకా వివరణించుకుంటానికి అమ్మాయి లేదు. అమ్మాయి తల్లిదండ్రులు లేరు. మాట్లాడనే పసిపిల్లాడు ఏమిస్తాడు? ఏడిపించుకు తింటున్నారు. ఇంకా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఇంకా తూట్లు కింద పడుతుంది. ఇదే రివర్స్లో ఏంటంటే నాకు అర్థం కాదు. నేను విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్డీఆర్ఎఫ్ టీంలు పెట్టండి, వాళ్ళకి దొరుకుతారని చూడండి, లేదా అంతవరకు మాట్లాడారు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. గట్టిగా చర్యలు తీసుకోమండి. ఎందుకు వెళ్ళలేదు? రౌడీ షీటర్ చచ్చిపోతే వెళ్ళి పరామర్శించడానికి వెళ్తారు కదా. అలాగే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన ప్రతిపక్ష నేత ఎందుకు వెళ్ళలేదు? అంటే వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు వెళ్ళి పాపం సాదిక్ ఖాన్ చిన్నపిల్లాడు ఆ వయసు అయిపోయి వాళ్ళు చచ్చిపోయారు అని అంటారేమో, నేను ట్రోల్ చేస్తాను. దాన్ని ట్రోల్ చేస్తే మాత్రం అది నిజం అవుతుంది కాదు కదా. ఎందుకు వెళ్ళలేదు? అనవసరం గుద్దు చంపేసిన దగ్గరికి వెళ్ళి వచ్చి అవతరాన్ని మాట్లాడి ఎందుకు వెళ్ళలేదంటున్నా నేను. అధికార పక్షంలో గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రిని స్వయాన మహిళ కదా, ఎందుకు వెళ్ళలేదు? ఆ పిల్లాడికి అండగా ఉండాల్సి మేము అందరం ఉన్నాం. ఇంత దుర్మార్గం జరిగింది, ఒక మహిళ ఇద్దరు చనిపోయారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయాడు, ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నానండి. చనిపోయింది గవర్నమెంట్ ఎంప్లాయీ. ఉద్యోగ సంఘాలు ఏం చేసినాయి? ఇది నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఒక సింగిల్ కేసు అని అంటే మీకు చాలాసార్లు చెప్పాను. అంటే ఇంతకుముందు అనేకం ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి, లేదా మెద్రాస్ నుంచి కోయంబత్తూరు వరకు ఈ విధంగా ట్రాప్ వ్యవస్థ నడుస్తుంది. మహిళల్ని అలర్ట్ చేయాలి. 190 సమస్యలు ఉంటాయి, ట్రాప్ చేయడానికి చూసేవాళ్ళు ఉంటారు. ఇది నిజమండి. ఆ మతం కూడా ఓకే, ఒకళ్ళు బట్టి మతాన్ని విమర్శించకూడదు. కానీ ఆవిడ రాసి పాపం ఆఖరణ నేను కృష్ణుని పూజిస్తుంటాను అసలు. ఎందుకంటే నేను హేతుబద్ధంగా ఆలోచిస్తాను, హిందువుని. కానీ మూఢనమ్మకాలు నమ్మేవాడిని కాదండి. వాళ్ళ భర్తను చంపారు, ఎన్నిసార్లు దాన్ని చెప్పి రాసుకుని నా తల్లి, నా తండ్రి, బిడ్డ, చిన్న బిడ్డ రిస్కులోకి వెళ్ళిపోతున్నారు. 24 సావడానికి ఉడికిపోతున్నాం. లేదండి మేము ఎవరిదైనా మిగతా వాళ్ళని చంపేస్తాం. ఎందుకంటే కనెక్షన్స్, ఆస్తులు ఎన్ని ఉన్నాయో. చాలామందిని ఇలాగే ట్రాప్ చేసి రోజు ఇస్లాం మతం రోజు బుక్స్ చదివి రాయమని టార్చర్ చూపిస్తే చంపేస్తున్నాడు. 10 రోజుల కింద ఉంటాడు. ఆఖరికి సైడ్ భాష వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటా, మదర్ ప్లీజ్ డోంట్ స్ట్రెస్ అండి, ఎప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ కిడ్స్ మీ గురించి, మీ చిన్నపిల్లల గురించి ఎక్స్ట్రా కరిక్యులర్ గురించి కంగారు పడద్దు, తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు, మన పిల్లలే మన వీక్నెస్ అని చెప్పి 5 కరకు మేము చావటానికి కూడా వినిపోతున్నాం అని చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ అనాథ శరణాలయాలకు ఇవ్వండి. ద ఫిమేల్స్ ఆర్ స్టిల్ నీడ్ టు బి స్ట్రాంగ్. నిజంగా చెప్తున్నాను. మనం చాలా నెమ్మదిగా హంబుల్గా పిల్లల్ని పెంచుతామండి. అక్కడికి వెళ్ళి ఏమైనా గొడవలు పెట్టుకుంటారు, ఏమని ప్రశాంతంగా ఉండాలి, తల్లి తండ్రి భర్త మామ అందరూ తల్లి దేవుడు లాంటి వాళ్ళని చెప్తాం. ధైర్యంగా కూడా పెంచాలి. పెంచలేకపోతున్నారు చాలామంది. చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలి పిల్లల్ని. అలాగే ఇంకొకటి రాసియండి, ఈ పిల్లల్ని కొడతామది కాదు, అందరూ అలాలో హెడ్నెస్ అని క్లాసులు బిగుతారు అని రాసేసి ఇంత నీచమైన ముస్లిం వ్యక్తులు, అసలైన ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఈ అమ్మాయి క్యారెక్టర్. మరి ఎందుకని కొంతమంది మైనార్టీ మతస్థులు చూశాను, వాళ్ళందరూ ఈ అమ్మాయి మీద ఎందుకు విషయం చెబుతున్నారు? వాళ్ళు చచ్చిపోయి బాధపడి ఇంత దుర్మార్గం జరిగితే తిరిగి బయటకు రాకుండా వీళ్ళని చెప్పుకోలేని పరిస్థితులు చనిపోయిన అమ్మాయి మీద ఇంకా ట్రోలింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. దీన్ని మరి రాజకీయ పార్టీలు వచ్చి దీని మతాన్ని వాడుకుని వీళ్ళ ట్రోలింగ్ కూడా తప్పండి. మేము అటు ఇటు మేము నిష్పక్షంగా మాట్లాడితే ఏంటి మేము చేసిన తప్పది. ఈవిడ ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తులు, అసలు ముస్లిం యుద్ధం పడుతున్నారు. అందరూ జాగ్రత్త, ఎస్పెషల్ కిడ్స్, గర్ల్స్ అండ్ యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణహత ఇస్లామాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్మ స్మరణలో అనుకుని దూకేసింది. ఇప్పుడు చెప్పండి నాకు, మహిళలు ఈ సమయంలో ఏం చేయాలి? బొబ్బిలిపుల్ సినిమా చూసారా? బొబ్బిలిపుల్ సినిమాలో, లేదా చాలా సినిమాలు వచ్చింది కదా,
చట్టాన్ని తను చేసి ఇప్పుడు నిజంగా వీళ్ళు చనిపోవటం వల్ల ఇంకా మాట్లాడటం వల్ల దుర్మార్గులకి దుస్తులకి తక్షణ శిక్ష పడేటట్లు చేసుంటే అమ్మా సమాజం మొత్తాన్ని వెనకమాల ఉండేదని చెప్తాను. అందులో ఉన్న మరి మత ఛాందస్వాదులైన దుర్మార్గుల హంతకులు బ్యాచ్ తప్ప అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు ఈ దేశం అంతా నీ వెనకమాల ఉండేదమ్మా. ధైర్యం ఏంతో నువ్వు తప్పు చేయనప్పుడు మీ కుటుంబం అందరూ వాళ్ళు సంగతి చేసుకోవాల్సింది. కరెక్ట్గా చెప్తున్నా నేను. భయం దేనికి? ప్రతికంటే సినిమాలో విజయశాంతి ఏం చేసింది? కొన్ని సినిమాలు చూడాలి కదా. బొబ్బి పిల్స్లో ఎన్టీఆర్ గారు ఏం చేశారు? పవిత్రానాయ సాధూనాం అని వెళ్ళిపోయాడు ఆయన. దీనికి చిన్నవాళ్ళు చూసుంటారు సినిమాలు, కానీ చెప్తున్నాను ఇవాళ చేసుంటే సమాజం, నేను చట్టాన్ని పోలీసులు కూడా చేతిలో తీసుకోవడానికి వ్యతిరేకం. వాళ్ళ చట్టం ప్రకారం చేయాలని, కానీ గుండె గాయపడిన మనిషిగా మాట్లాడుతున్నా. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎమ్మెల్యే. ఇదే స్పందన కాదు కదా. ముఖ్యమంత్రి స్పందన కాదు కదా. చిన్న ఇష్యూనండి ఇది. ఎంతమంది మహిళల మనోవేదన. అప్రమత్తంగా మీరు దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ట్రాప్ బ్యాచ్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, నేను చెప్పలే, ఆవిడ చెప్పిన ఈ స్విమ్మింగ్ కోచింగ్ అని, లేకపోతే ఈ పిల్లలకు మిగతా కోచింగ్ అని, జిమ్ ట్రైనింగ్ అని చాలా చోట్ల చూశాను నేను. జిమ్ ట్రైనింగ్ పేరు మీద వాళ్ళకి అమాయకులని యువతలని, చిన్నవాళ్ళని లేదా పెళ్ళైన వాళ్ళని, పెద్దవాళ్ళని, అలాగే మిగతా కోర్సులు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాను. నేను కోరలేదు, వాళ్ళ పత్రికలో పడింది సేమ్. విజయవాడలో జిమ్ విషయంలో నేను, అలాగే ఢిల్లీలో, అలాగే ఇక్కడ చాలా చోట్ల పడినాయి. అంటే దీంట్లో మతం అని అంటలేదు, మతం కూడా ప్రభావం మతం కూడా మతంలో ఎక్కువ ఉండవచ్చు. డజన్ మిగతా వాళ్ళు లేరా? అన్ని కులాల వాళ్ళు ఒక్క కులం వాళ్ళు ఉంటారు కాదు కదా. దయచేసి ప్రమాదకరమైన క్రూరమృగాలు తిరుగుతున్నాయి. అడవిలో ఉన్న సింహాలు, పుల్లు చాలా చాలా బెటర్ అండి అది. ఆ సింహం అవసరమైనప్పుడే ఆహారం తింటుంది, అవసరమైనప్పుడే మేట్ చేస్తుంది. కానీ ఇదేంటండి, ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి కూడా వీళ్ళు రేపొద్దున బెయిల్ వచ్చేసి తిరుగుతారు. కోట్లు, 100 కోట్లు పెట్టుకున్న వాళ్ళు సంపన్నులు అనుకోండి, ఇలాంటి వాళ్ళు బెయిల్ వచ్చేసి బయట తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కోణం వాళ్ళు, ఇప్పుడు అతను చెప్పలేదు కాబట్టి అతని కోణం మనకి మొన్నటి వరకు తెలియదు అనుకున్నాం. ఇప్పుడు వచ్చి లాయర్ చెప్పడానికి మనోటి తెలియదు అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుకుంటారు చాలామంది. అంతే కదండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుకుంటారు. కానీ వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి? నాకు బాధ కలిగింది ఏంటంటే, వాళ్ళ తరపున అతను చెప్పిన ఈ మహిళల మీద ట్రోలింగ్ చేస్తున్నారు చూసారు, అది కలిగి నాకు బాధ కలిగింది. అతనితో వ్యక్తిగతంగా ఉంది, ఇంకోళ్ళతో కదా. ఇంకా బాధ కలిగింది, ఏంటి ట్రోలింగ్? మా మతంలో అందరు గొప్ప వాళ్ళు ఉంటారు, ఏంటిది మాట్లాడేది? దీనికి వాళ్ళ బాధ్యులు కాదు, కానీ ఇది తప్పు. నేను ఒకటి అంతిమంగా అడుగుతున్నాను, ఇంత జరిగితే యూట్యూబ్లో చాలామంది మహిళలు చాలా గట్టిగా మాట్లాడతారు, అభ్యుదయ భావాలతో ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్ యాజ్ ఫార్ దట్ ఈస్ కన్సర్న్. ఐ రెస్పెక్ట్ దెమ్, నో సెకండ్ థాట్ ఇన్ దట్, కమ్ వాట్ ఎవర్. ఎందుకంటే చాలా నిజాయితీ పరులుగా కూడా ఉండేవారు. ఇలాంటి వాటి గురించి తీవ్రంగా ఎందుకు స్పందించలేదు? మోడీ గారి గురించి, ఆర్ఎస్ఎస్ గురించి గంటకో టీవీలో 3-4 గంటలు టీవీలో వీడియోలు వేస్తూ ఉంటారు. అలాగే వామపక్ష యోధులు ఉన్నారు చాలామంది. ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం నరమేధంలా సృష్టిస్తుంటే, అమాయకులను బలి తీసుకుంటుంటే మలాంటితో మీటింగ్లో పాల్గొన్నాం, అందరం వ్యతిరేకిస్తాం. కానీ బంగ్లాదేశ్లోను, కాశ్మీర్లోని హిందువులు, మైనార్టీలని ఉచ్చికొత్తకు వస్తా దుర్మార్గం చేస్తుంటే ఎందుకు స్పందించరు? ఇప్పుడు దీని మీద ఎందుకు స్పందించలేదు? అంటే తమలపాకు ఇష్టమైన వాళ్ళనేమో తమలపాకుతో కొట్టి, ఇష్టం లేని వాళ్ళని తలుపు చెక్కతో కొడతారా? నేను అడుగుతున్నాను. నో అండి, దీని గురించి నన్ను ముద్రేసి, మొన్నటి వరకు మోడీ గారు అండ్ కంపెనీ నన్ను హిందూ మతద్రోహిగా ముద్రేశారు కదా, ఇప్పుడు హిందూ మతద్రోహికి వీళ్ళు ముద్రేసుకోమనండి. కానీ ఖచ్చితంగా నేను హిందువునే. మా హిందూ మతం మూఢనమ్మకాలు లేని మతం. కొన్ని మతాలు అక్కడ ఆగిపోయినాయి, 7వ శతాబ్దంలో ఆగిపోయినాయి. మా హిందూ మతం అది కాదు. 7వ శతాబ్దంలో ఉన్న మూఢనమ్మకాలు కొన్ని మతాలు, మా హిందూ మతం అది కాదు. అభ్యుదయ భావాలు పునిపుచ్చుకుంటూ, తనలో ఉన్న మూఢనమ్మకాలు వదులుచుకుంటూ, అద్భుతమైన ఆధ్యాత్మిక ఉండాలి మనిషికి. ఆధ్యాత్మిక ఆలంబనగా అనంత గోదావరి గంగా ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం మన హిందూ మతం. మూఢనమ్మకాలు లేని. నేను అందుకని ఒక హిందూగా చెప్తున్నాను, మిగతా మతాల మీద నాకు కోపం లేదు. ఒక అరబ్బుల్లో ఉద్భవించిన మతం కూడా అక్కడ అరాచకాలు, ఒకళ్ళని కొట్టుకు చచ్చిపోవడం చూసి ఏకోపాసన ఆధారంగా ఏర్పరిచిన మతం అది. ఆ రోజుల్లో ఆ కాలానికి అవసరం, ఎందుకంటే ఒకళ్ళని కొట్టుకు తెగలో ట్రైబ్స్ ఎవరు లేరని ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు పెట్టుకుని భయంకరంగా కొట్టుకునేవారు. ఆ కాలంలో ఆ ప్రాంతంలో అరేబియాలో అవసరమే ఉంటుంది. వీ షుడ్ సే నో. కానీ కాలం మారుతుంది,
దేవుడు ఒక్కడే ఇంకొకళ్ళని ఉండకూడదు అనే భావన ఏ మతంలో ఉన్నా సరే దుర్మార్గం అది. ఇండియా కూడా అందుకని నేను ఈ ఒక్కదానికి చెప్పట్లేదండి. ఈ ఒక్క కేసు గురించి మాట్లాడట్లా. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇండియాలో జరుగుతున్నాయి. తర్వాత మహిళలారా ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్.